ఎట్లా వస్తుందో తెలియదు. రాళ్ళు పడ్డాయా? పారక పడిపోయింది పారక ఇదేం పోయింది. వడ్లే కదా ఇదంతా వడ్లన్నీ రాలిపోయింది మొత్తం. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటాయి? 5 ఎకరాలు మొత్తము. 5 ఎకరాలు మొత్తం నేల కొరిగింది కంప్లీట్ నేల. ఎంత ఖర్చు అవుతుంది దాదాపు? ఖర్చు పెట్టుబడి 30 నుంచి 40 వేల మధ్యలో ఎకరానికి. దాదాపు 5 ఎకరాలకు దాదాపు 2 లక్షల రూపాయలకు పెట్టుబడి లాస్. ఇక ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లా. నా పేరు వెంకటరెడ్డి. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ దర్పల్లి మండల కేంద్రంలో దాదాపు 800 ఎకరాల పైనే పంట నష్టం జరిగినట్టు స్థానిక అధికారులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరము పంట చేతికొచ్చే టైంలోనే ఈ వడగళ్ల వాన ప్రకృతి వైపరీత్యాల రీత్యా ఇక్కడ నష్టానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి పోయిన సంవత్సరం కూడా ఇట్టనే వడగళ్ల వానకు పెద్ద ఎత్తున రైతులు నష్టపోతే ఆ రోజు ప్రభుత్వము మేమందరికీ ఆదుకుంటాం, ఎలాంటి మీరు బాధపడకండి, రైతులు ఆదుకోవడం మా లక్ష్యం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట కనీసం ఒక్క మాటను కూడా నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తూ ₹1 కూడా ఈనాటి కూడా చెల్లించినటువంటి పాపాన లేదు. కాబట్టి ఇప్పుడు నష్టపోయినటువంటి రైతులకు ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లా గతంలో నష్టపోయిన రైతులకు వాళ్ళకు వీళ్ళకు ఇస్తేనే వీళ్ళు రైతులు భవిష్యత్తులో రైతన్నకు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం పెట్టగలుగుతారు. లేకుంటే వీళ్ళకే ఉరితాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకొని ఈ రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకుంటే వాళ్ళకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి. ఇలా రైతు అప్పు పోతే ఎవరు ఇయ్యలేని పరిస్థితి కూడా నెట్టుకొస్తూ ఉన్నారు. రోజు చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక్కరోజు రైతు మన రాష్ట్రంలో చూస్తే 27 మంది రైతులు ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి లెక్కలు గుణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి ఎందుకు ఈ రైతుల పట్ల ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే చిన్న మధ్యతరగతి రైతులంతా ఇలా భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకు కొద్దిమంది రైతులు ఇలా కౌలుకు తీసుకున్నటువంటి రైతులు ఇలా వాళ్ళది ఉరితాళ్ళు బిగించుకోవాల్సిన పరిస్థితి నెట్టుకొచ్చింది. వాళ్లకు దాదాపు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలి ఈ కౌలుకు తీసుకుని చేసిన రైతులకు. అట్లాగే రైతులకు దాదాపు పూర్తిగా ఎంత నష్టపోయిందో ఎకరానికి దాదాపు 30 నుంచి 40, 50 వేల వరకు నష్టపరిహారం ఇస్తేనే వాళ్ళు కోలుకొని భవిష్యత్తులో పంటను వేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఎక్కడైతే నష్టపోయినో వాళ్ళను గుర్తించి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. CPML న్యూ డెమోక్రసీ పార్టీగా.